ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా ఎహెస్కేలు గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు లంకపేట వాస్తవ్యులు అబ్దుల్ చాన్ బేగ్, అబ్దుల్ మస్తాన్ బీల వివాహ దినము సందర్భంగా గౌసీ సప్లయర్స్ వారు సహకారం ఇస్తున్నారు. అమ్మగారు హలీమా బేగం గారు, అత్తమ్మగారు ముంతాజ్ బేగం గారు, కుమారులు అన్వర్ బేగ్, గౌసీ బేగ్, అక్క ఫాతిమునిసా బేగం, బావగారు వజీర్ అహ్మద్ గారు సహకారాన్ని ఇస్తున్నారు. అబ్దుల్ చాన్ బేగ్, అబ్దుల్ మస్తాన్ బీ గారులకు వివాహ దిన శుభాకాంక్షలు. ప్రభువు చాన్ బేగ్, మస్తాన్ బీ గారులను దీవించినట్లు ప్రార్థిద్దాం. హలీమా బేగం గారికి, ముంతాజ్ బేగం గారికి, అన్వర్ బేగ్, గౌసీ బేగ్, ఫాతిమునిసా బేగం, వజీర్ అహ్మద్ గారులకు ధన్యవాదాలు. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభించుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇచ్చిన బిడ్డలు చాన్ బేగ్, మస్తాన్ బీ గార్ల వివాహం సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఇచ్చిన సహకారాన్ని బట్టి వారిని దీవించుము అని ప్రార్థిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనకరంగా ఇవ్వండి. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఎహెస్కేలు గ్రంథము 38, 39 అధ్యాయాలు. ఈ 2 అధ్యాయాలు కూడా ప్రవచనాత్మకమైనటువంటి అధ్యాయాలు. ద లార్డ్స్ గ్రేట్ విక్టరీ ఓవర్ ద నేషన్స్, ద లార్డ్స్ గ్రేట్ విక్టరీ ఓవర్ ద నేషన్స్. యేసుక్రీస్తు ప్రభువు వారు వివిధ దేశాల ప్రజలు వ్యతిరేకంగా యుద్ధానికి లేచినప్పుడు జయించిన సన్నివేశం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. వీటిల్లో ఉన్నటువంటి ప్రవచనాత్మక సత్యాలే ఎహెస్కేలు బోధిస్తూ వచ్చాడు. ఇశ్రాయేలీయుల చరిత్ర నేను గత కొద్ది దినాలుగా మీకు చెబుతూ వస్తున్నాను. ఇశ్రాయేలీయులు క్రీస్తు శకం 1948వ సంవత్సరం మే మాసం 14వ తారీఖున దేశంగా ఏర్పడ్డారు. 2500 సంవత్సరాల తర్వాత మరలా రాజ్యం ఏర్పడింది. మరలా చెబుతున్నాను, క్రీస్తు పూర్వం 722లో అష్షూరుకు చెరకు వెళ్ళిన 10 జాతులు, 10 తెగలు, 10 ట్రైబ్స్, గోత్రాలు. 586 క్రీస్తు పూర్వం బబులోనుకు వెళ్ళిన 2 గోత్రాలు. క్రీస్తు పూర్వం 536లో వెనకకు తిరిగి వచ్చారు. యెరూషలేమునకు తిరిగి వచ్చారు ఇశ్రాయేలీయులు. యెరూషలేముకు తిరిగి వచ్చినప్పటికీ వారు రాజ్యంగా పాలన సాగించుకోలేకపోయారు. సొంతగా తమను తాము పరిపాలించుకోవటం లేదు. అప్పుడు మొదలు క్రీస్తు పూర్వం 536 లేదా 586 మొదలు. ఎందుకంటే ఫైనల్ కింగ్ సిద్కియా
రాజ్యంతో ఎండ్ అయిపోయింది దక్షిణ రాజ్యం యూదా. కాబట్టి సిద్కియా కాలం నుంచి క్రీస్తు పూర్వం 586 నుండి 1948 అంటే 2500 సంవత్సరాలు సుమారుగా, రమారవి ఇంచుమించుగా సుమారుగా 2500 సంవత్సరాలు యూదులు రాజ్యము లేని వారుగా ఉన్నారు. క్రీస్తు పూర్వము 1450లో మోషే వారిని బయటికి తీసుకొచ్చాడు. ఐగుప్తు నుంచి మోషే ఇశ్రాయేలీయులను వెలుపటికి తీసుకొచ్చాడు. మోషే అనంతరం యెహోషువ ఇశ్రాయేలీయులకు క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాలప్పుడు కనాను భూభాగాన్ని పంచిపెట్టాడు. న్యాయాధిపతులు 16 మంది పరిపాలన చేశారు. న్యాయాధిపతుల్లో చివరివాడు సమూయేలు. సమూయేలు కాలంలో ఇశ్రాయేలీయులు తమకు అన్యజనాంగము వలె రాజు కావాలని కోరుకున్నారు. సౌలును దేవుడు వారికి రాజుగా ఇచ్చాడు. అతడు బెన్యామీను గోత్రికుడు, అల్పగోత్రం. యాకోబు కుమారుల్లో బెన్యామీను చివరివాడు, 12వ వాడు, రాహేలుకు పుట్టినవాడు. అతని సంఖ్య కూడా అల్పం, బట్ ఫెయిత్ఫుల్ పీపుల్. బైబిల్లో వాళ్ళు నమ్మకస్తులుగా కనిపిస్తారు. 40 ఏళ్ళు సౌలు, 40 ఏళ్ళు దావీదు, 40 ఏళ్ళు సొలొమోను, 120 సంవత్సరాలు పరిపాలన బాగానే జరిగింది ఏకరాజ్యంలో. ఆ తరువాత రాజ్యం రెండుగా దేవుడు విడదీశాడు. ఉత్తర రాజ్యం 10 గోత్రాలు, దక్షిణ రాజ్యం 2 గోత్రాలు. ఉత్తర రాజ్యం అష్షూరుకు క్రీస్తుపూర్వం 722లో, దక్షిణ రాజ్యం యూదా బబులోనుకు క్రీస్తుపూర్వం 586లో చెరగబోయారు. ఇది ఇశ్రాయేలీయుల చరిత్ర. అయితే ఈ 2 అధ్యాయాలు 38, 39 అధ్యాయాలు మనకు తెలియచేస్తున్నటువంటి సమాచారం ద లార్డ్స్ గ్రేట్ విక్టరీ ఓవర్ ద నేషన్స్. యూదా ఒక రాజ్యంగా ఏర్పడిన తరువాత, ఇశ్రాయేలీయులు రాజ్యంగా ఏర్పడిన తరువాత, అనగా 1948 తర్వాత జరగబోతున్న సంఘటనలుగా ఇవి చెప్పబడ్డాయి. ఎప్పుడైనా జరగచ్చు, ఎప్పుడైనా జరగచ్చు. ఇశ్రాయేలు ప్రపంచ పటంలో చాలా చిన్నది, కానీ దాని పరిమాణాన్ని బట్టి కాదు, కానీ దానిపైన లోకములో ఉన్న అన్ని రాజ్యాల యొక్క యుద్ధం ఉండబోతోంది. కొంచెం చరిత్ర చెబుతున్నాను, జాగ్రత్తగా వినాలి. మీకు సాధారణ ప్రసంగాల్లో దొరికేది కాదు ఇది, జాగ్రత్తగా వినండి. నోవహు జలప్రళయం తరువాత, నోవహు కుమారులు 3, హాము, షేము, యాపేతు. హాము, షేము, యాపేతు. ఈ 3 కుమారులు, వారి భార్యలు నోవహు భార్య మాత్రమే రక్షించబడ్డారు జలప్రళయంలో. వారు జలప్రళయం తరువాత నోవహు త్రాగి మత్తుడై ఉండగా, వస్త్రహీనుడై ఉండగా హాము చూచాడు. తండ్రి దిశమలో హాము చూచాడు. అదే విషయాన్ని యాపేతు షేములకు చెప్పాడు. షేము, యాపేతు ఇరువురు ఒక వస్త్రాన్ని వెనకకు తట్టుగా తిరిగి నడిచి వస్తూ తండ్రి మీద కప్పారు, దిశమలో చూడకుండా. నోవహు లేచి చూచుకున్నాడు, జరిగింది విన్నాడు. హామును పిలిచాడు, నువ్వు శపించబడినవాడు అవుతావు అన్నాడు. హాము యొక్క సంతానంలో కనానును శపించాడు. హాము సంతానం శపించబడింది, అందులో ప్రత్యేకంగా కనాను శపించబడింది. ఆదికాండము 10వ అధ్యాయంలో యాపేతు యొక్క సంతానంగా 7 చెప్పబడ్డారు. యాపేతు సైబీరియా ప్రాంతంలో నివసించాడు. ఇప్పటి లెక్క ప్రకారం సైబీరియా ప్రాంతంలో నివసించాడు.
యాపేతు యొక్క కుమారులు ఆదికాండము 10వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు యాపేతు యొక్క కుమారులు గోగు మాగోగు. ఒకసారి తీసి చూడండి, చదువుదాం. యాపేతు యొక్క కుమారులు అష్కనజు, యాపేతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి, యవాను, తుబాలు, మెషకు, తీరసు అనువారు. గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషకు, తీరసు అనేవారు. గోమెరు యొక్క కుమారులు అష్కనజు, రీఫతు, తొగర్మా అనేవారు. తొగర్మాను గురించి 38వ అధ్యాయంలో ఉంది. తొగర్మా గ్రాండ్ సన్ ఆఫ్ నోవా, నోవా యొక్క మనుమడు. యావాను కుమారులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దదోనీము అనువారు. వీరి నుండి సముద్ర తీరము వద్ద ఉన్న జనాలు విస్తరించాయి. వారి వారి జాతుల ప్రకారం, వారి వారి భాషల ప్రకారం, వారి వారి వంశాల ప్రకారం వారు ఆయా దేశాలలో వేరైపోయారు. యాపేతు యొక్క కుమారులు వేరైపోయారు. ఈ యాపేతు యొక్క కుమారులు, వారి నుండి ఏర్పడిన సంతానం సముద్ర ప్రాంతాల్లో సెటిల్ అయిపోయినటువంటి సెటిలర్స్. 38వ అధ్యాయంలో ఇజ్రాయేలు దేశం మీదకు యుద్ధానికి వచ్చినట్లుగా చెప్పబడుతుంది. తొగర్మా గ్రాండ్ సన్ ఆఫ్ నోవా, అతని యొక్క సంతానం ఈస్టర్న్ జర్మనీలో ఉన్నది. ఈస్టర్న్ జర్మనీలో. తుబాలు ఈస్టర్న్ మోడరన్ టర్కీ మరియు సౌత్ వెస్ట్ ఆఫ్ రష్యా, నార్త్ వెస్ట్ ఆఫ్ ఇరాన్. పర్షియా అంటే ఇప్పుడు ఇరాన్, కూషు అంటే ఇథియోపియా, పూతు అంటే లిబియా, గోమెర్ అంటే ఈస్టర్న్ సౌత్ ఈస్టర్న్ యూరప్, తొగర్మా అంటే ప్రస్తుతం ఆర్మేనియా. ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎథీయిస్ట్స్, అత్యధిక శాతం దేవుడు లేడు అని నమ్మేటువంటి జనాంగం. ఎథీయిస్ట్ అంటే నాస్తికులు, యాంటీ గాడ్ పీపుల్, దేవునికి వ్యతిరేకమైన వాడు. తర్వాత మనం 11వ అధ్యాయం ఆదికాండంలోకి వచ్చేటప్పటికి చూస్తాం. నిమ్రోదు బాబేలు టవర్ కట్టాడు. దేవునికి వ్యతిరేకంగా కట్టాడు కనుక యాంటీ గాడ్ పీపుల్, వాళ్ళంతా కూడా దేవునికి వ్యతిరేకమైన జనాంగం అన్నమాట. అట్లాంటి జనాంగం మధ్యలో షేము సంతానంలో మనం చూస్తున్నప్పుడు అబ్రహాము గారు వస్తున్నాడు. అబ్రహామును దేవుడు పిలుచుకున్న తరువాత కనానునకు అతనిని తీసుకుని పోయాడు. కనాను హాము యొక్క సంతతి, శపితమైన సంతతి. ఆ కనానులో ఉన్నటువంటి కొన్ని జాతుల వారిని గూర్చి మనకు ఆదికాండము 10వ అధ్యాయంలో 15వ వచనం నుండి రాశాడు. కనానులో సీదోను, హేతు, యబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు, హివ్వీయులు, అర్కీలు, సీనీయులు, సెమారీయులు, అర్వాదీయులు, హమాతీయులు అనేవారు కనానులో వ్యాపించినటువంటి జాతులు. వీరు గెరారు, సీదోను నుండి గెరారు వెళ్ళు మార్గంలో గాజా వరకు, సొదొమ, గొమొర్రా, అద్మా, సెబోయిము వెళ్ళు మార్గంలో లాషా వరకు ఉన్నారు. తమ వంశాల ప్రకారం, జాతుల ప్రకారం, భాషల ప్రకారం, దేశాల ప్రకారం హాము కుమారులు. హాము శపించబడ్డాడు. దేవుడు యాపేతును దీవించాడు. ఆదికాండము 9వ అధ్యాయం 27వ వచనంలో యాపేతును విశాలపరుస్తా అన్నాడు. షేము దేవుడు స్తుతించబడతాడు అన్నాడు. కానీ హాము యొక్క కుమారుడు మనుమడు కనాను శపించబడతాడు అన్నాడు. గ్రహించండి,
బైబిల్లో మానవ జాతులన్నింటికీ ఆధారం ఉంది. మనుషులు ఎక్కడెక్కడి నుంచో పుట్టలేదు. మనుషులందరూ కూడా ఒకే మానవుడి నుండి వచ్చారు, ఆదాము నుండి వచ్చారు. 10 తరములు గడిచిన తర్వాత నోవహు వచ్చాడు. నోవహు జలప్రళయం జరిగింది. జలప్రళయం అనంతరం నోవహులో 3 కుమారులలో హాము, షేము, యాపేతుల్లో మనం చూస్తున్నప్పుడు వారి యొక్క సంతానములో హాము శపించబడ్డాడు. దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక ప్రకారం అబ్రహాము ఆదికాండం 12వ అధ్యాయంలో ఉనికిలోకి వచ్చాడు. మీరు బైబిల్ గ్రంథంలో ఆదికాండం 10వ అధ్యాయం 9, 10, 11 అధ్యాయాలు క్షుణ్ణంగా చదవండి, ధ్యానిస్తూ చదవండి, కామెంటరీ హెల్ప్ తీసుకొని చదవండి. మీకు ప్రపంచంలో ఏ దేశాలు, ఏ జాతులు ఎవరెవరి నుండి ఎట్లా డెవలప్ అయ్యాయో మీకు అర్థమవుతుంది. ప్రపంచమంతా మనుషులు విస్తరించారు, దేశాలు వ్యాపించాయి. ఒక్కొక్క మనిషి నుండి ఒక్కొక్క జాతి వచ్చింది. అవి వారి పేర్లతో పిలువబట్టం బైబిల్ గ్రంథంలో కనిపిస్తాయి. కనుక సహోదరుడా, సహోదరి, 38వ అధ్యాయంలో గత దినం నేను 13 వచనాలు చదివాను. ఈ 13 వచనాల అనంతరం ఉన్న వాక్య భాగం గోగునకు వ్యతిరేకంగా ఇవ్వబడినది. గోగు అంటే రష్యా భాషలో చీఫ్ అనర్థం, ముఖ్యమైన అనర్థం. గోగు మెషకు అన్నప్పుడు మాస్కో పట్టణంగా చెబుతారు. రష్యాలో రోషు అన్నప్పుడు రష్యా. రోషు అన్న పదం రష్యాగా, రష్యన్ భాషలో గోగు అంటే చీఫ్ అని, క్యాపిటల్ సిటీగా మాస్కో, మెషక్ అని చెబుతారు. అయితే దాన్ని ఒప్పుకోవాల్సిన పని లేదనుకోండి. కొంతమంది బైబిల్ పండితులు దాన్ని వ్యతిరేకించారు కూడాను. వాస్తవానికి ఒకటి మాత్రం సత్యం, ఇప్పుడు రష్యా అని చెప్పటం కంటే కూడా ఇశ్రాయేలు జాతికి వ్యతిరేకంగా ప్రపంచంలోని అన్ని జాతులు వ్యతిరేకంగా వస్తాయి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలు యాజ్ అ నేషన్ రిఫ్యూజ్డ్ బై ఆల్ ద కంట్రీస్, ఆల్ ద నేషన్స్. చర్చ్ యాజ్ ఎ పర్సన్, సంఘము ఒక వ్యక్తిగా, సంఘము ఒక శరీరంగా ప్రపంచమంతా వ్యతిరేకిస్తుంది. ఇశ్రాయేలును లోకం వ్యతిరేకించింది, సంఘాన్ని కూడా లోకంలో ఉన్న అందరూ వ్యతిరేకిస్తారు. ఇది మనం తప్పక తెలుసుకోవలసిన అంశం. కాగా నరపుత్రుడా, 14వ వచనం, కాగా నరపుత్రుడా ప్రవచనమెత్తి గోగుతూ ఇట్లనము, ప్రభువుగా యెహోవా సెలవిస్తోంది ఏమనగా, నా జనులకు ఇశ్రాయేలీలు నిర్భయంగా నివసించు కాలమున నీవు తెలుసుకుందువు కదా, ఉత్తర దిక్కున దూరమున ఉన్న నీ స్థలములలో నుండి నీతో కూడా అనేక జనములను గుర్రములెక్కి విస్తారమైన సైన్యముగా కూడి వస్తారు. యాపేతు యొక్క సంతానం వీరు గుర్రములపై వస్తారు అనే దాన్ని వేగాన్ని సూచిస్తారు. వేగంగా ఇజ్రాయేలు మీదకు యుద్ధానికి వస్తారు. అందుకనే భక్తుడు చెప్పాడు, ఇది ఒక విధంగా మిలీనియం, 1000 సంవత్సరాల పరిపాలనకు ముగింపున అపవాది విడిచిపెట్టబడిన తరువాత 1000 సంవత్సరాలు గతించే వరకు అపవాది పాతాళంలో బంధించబడతాడు. ఫైనల్గా కొద్ది కాలం విడిచిపెడతాడు. అప్పుడు జరిగేటువంటి వధ అన్నమాట. ప్రభు భూమి మీద ఉండగానే భూమి మీద ఉన్న అనేక జాతుల వారు సాతాను ప్రేరేపితులై ప్రభు మీదకు యుద్ధానికి లేస్తారు. అందుకే చెబుతున్నాడు, గుర్రాలెక్కి విస్తార సైన్యం వస్తారు. మేఘము భూమిని కమ్మినట్లు ఇశ్రాయేలీయులకు నా జనుల మీద పడతారు. మేఘం భూమిని కమ్మినట్టుగా ఇశ్రాయేలీయులకు నా జనుల మీద పడతారు. యుద్ధం అన్నమాట. పడతారు అన్నప్పుడు యుద్ధం. అంత్యదినములందు అది సంభవిస్తుంది. ఎండ్ టైమ్స్. బైబిల్ ఎంత విచిత్రం అంటే, ఆదికాండము 49వ అధ్యాయంలో
యాకోబు అంచె దినములను గురించి ప్రస్తావన చేశాడు. ద్వితీయ ఉపదేశకాండం చివరిలో మోషే అంత్య దినాలను గురించి ఉపదేశం చేశాడు. ఓల్డ్ టెస్టిమెంట్ ముగింపు మలాకీ గ్రంథంలో అంచె దినాలతో ముగిస్తూ వచ్చాడు. అంచె దినాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆరోహణమైనది మొదలుకొని ఆయన రాకడ వరకు ఉన్న దినాలు అంచె దినాలే. ఇది కృపాకాలం కనుక ఎంత నిడివి ఉంటుంది అనేది తెలియదు కనుక బైబిల్ దీన్ని అంచె దినాలుగా పిలుస్తున్నాయి. ఎండ్ టైమ్స్ అన్నారు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో శిష్యులు అడిగారు యేసు ప్రభుని, ప్రభువా కాలాంతం ఎప్పుడు వస్తుంది? కనుక అది ఎండింగ్ ఆఫ్ ద టైమ్స్, భూమి సమస్తం నాశనమయ్యే ముందటి కాలాన ప్రభువు యేసుక్రీస్తు వారు యెరూషలేమున 1000 సంవత్సరాలు పరిపాలించిన సందర్భాన అపవాది విడవబడిన తరువాత ఈ భయంకరమైనటువంటి యుద్ధం ఇశ్రాయేలు మీదకు రాబోతోంది. అన్యజనులు నన్ను తెలుసుకొనున్నట్లు నిన్ను బట్టి వారి ఎదుట నన్ను నేను పరిశుద్ధపరుచుకున్న సమయాన, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో అన్నాడు. యేసుప్రభు స్వయంగా చెప్పారు ఆరోహణానికి ముందు మాటలవి. కాలములు సమయములు తండ్రి తన స్వాధీనాన ఉంచుకున్నాడు అన్నాడు. కనుక సమయం ఆయన చేతిలో పెట్టుకున్నాడు. ఎప్పుడు క్రోనోస్ కైరోస్, సంభవాలు మరియు సంవత్సరాలు, గంటలు, నెలలు, మాసాలు, వారాలు, దినాలు, కాలం. సంభవాలు కాలమనే పిలువబడ్డాయి. ఏ కాలం? వర్షాకాలం, శీతాకాలం, లేదా ఫలానా కాలం, ఫలానా తుఫాను వచ్చిన కాలం, సంభవాలు. లేదంటే డేట్ వైజ్. ఈ రెండు కూడాను దేవుడు తన చేతిలో పెట్టుకున్నాడు. అందుకే ఆయన సమయాన్ని ప్రకటిస్తున్నాడు. నన్ను నేను అన్యజనులు తెలుసుకోవటానికి వారి ఎదుట మిమ్మల్ని నేను పరిశుద్ధపరిచే సమయం అది. దేవుడు పరిశుద్ధపరిచే సమయాన్ని, గోగు నేను నా దేశం మీదకు నిన్ను రప్పించేదను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనం. ఆల్మోస్ట్ ఆల్ ఎండ్ పేజెస్ ఆఫ్ ద బైబిల్. 7 నుంచి 10 వచనాలు కూడా ప్రముఖమే, చదువుతాను. 1000 సంవత్సరములు గడిచిన తరువాత, ఎండ్ టైమ్స్ అన్నాం కదా, ఇదే. 1000 సంవత్సరములు గడిచిన తరువాత సాతాను తానున్న చెరలో నుండి విడిపించబడతాడు. భూమి నలుదిశల నుండి జనాలు లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపుచ్చి వారిని యుద్ధానికి పోగు చేయటికి అపవాది బయలుదేరతాడు. వారు భూమి ఎందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరాన్ని, ప్రియమైన పట్టడాన్ని ముట్టడి వేయగా పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించింది. వారిని మోసపుచ్చిన అపవాది అగ్నిగంధకము గల గుండములో పడవేయబడ్డాడు. చూడండి, 7వ వచనం నుండి 9వ వచనం వరకు ఉన్న భాగం ప్రకటన 20వ అధ్యాయం చెబుతుంది. గోగు మాగోగు అనేవారు లేస్తారు. లేచి వారు ప్రభు మీదకు, దేవుని ప్రజల మీదకు వస్తారు. పరలోకం నుండి అగ్ని వచ్చి వారిని దహించేస్తుంది. తర్వాత మనకు 17వ వచనంలో చూడండి, ప్రభువు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నిన్ను వారి మీదకు రప్పిస్తానని పూర్వమందు ఏటేటా ప్రవచిస్తూ వచ్చిన ఇశ్రాయేలీయుల ప్రవక్తలైన నా సేవకుల ద్వారా నేను నిన్ను గూర్చి సెలవిచ్చిన మాట ఇదే. ఏటేటా ప్రకటించాడు. పాత నిబంధనలోని ప్రవక్తలు ఎండ్ టైమ్స్లో ఈ యొక్క దేవుని ప్రజల మీద జరుగు ఫైనల్ వార్ గురించి ప్రకటన చేస్తూ వచ్చాడు. ఇశ్రాయేలు చరిత్ర ఏమి చరిత్ర అండి? ఎల్ల వేళలా యుద్ధాలే, సంఘం దానికి ప్రత్యేకం. సంఘం అద్భుతంగా రక్షించబడుతోంది. ఇశ్రాయేలు జనాంగంతో ప్రభువు పాత నిబంధన చేశాడు, మనుషులందరితో కొత్త నిబంధన చేశాడు. ఆ మనుషులందరితో చేయబడిన క్రొత్త నిబంధనలోకి ఇశ్రాయేలీలు కూడా రావచ్చు. సువార్త ద్వారా వారు వస్తారు.
ఈ యొక్క వచనాల్లో చెప్పిన మాట దేవుడు ప్రారంభం నుండి చెబుతూనే వస్తున్నాడు. ప్రారంభం నుండి చెబుతూనే వస్తున్నాడు. కనాను శపితమైంది అన్నాడు. ఆ కనాను యొక్క భూభాగం పాలుతేనెలు ప్రవహించే ప్రాంతం. అక్కడ తన ప్రజలను దేవుడు ఎస్టాబ్లిష్ చేశాడు. అక్కడ ఉన్నటువంటి అనేక జాతులను బయటకు వెళ్ళగొట్టాడు. దేవుడే స్వయంగా వెళ్ళగొట్టాడు. కాబట్టి సమస్తం ఆయన సమకూర్చి జరిగిస్తున్నాడు. రోమా 8:28 తన ప్రజల కొరకు, తను ప్రేమించిన వారి కొరకు దేవుడు సమస్తం సమకూర్చి జరిగిస్తున్నాడు. ఆ దినాన గోగు ఇశ్రాయేలు మీద దేశం మీదకి రాబో దినాన నా కోపం బహుగా రగులుకుంది. దేవుని కోపం రగులుకున్నప్పుడు అగ్ని వర్షమే. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. కాబట్టి నేను రోషము మహారౌద్రం కలిగిన వాడనై ఇలాగు ప్రమాణం చేశాను. ఇశ్రాయేలీల దేశంలో మహాకంపము పుట్టును. మహాకంపము పుట్టును. ఫర్ ఇన్ మై జెలసీ and in my blazing wrath I declare, on that day there shall be a great earthquake in the land of Israel. గొప్ప భూకంపం వస్తుంది అన్నాడు. సముద్రపు ఇశ్రాయేల్ దేశం మహాభూకంపం పుట్టును. సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, భూజంతువులు, భూమి మీద ప్రాగు పురుగులు, భూమి మీద మండు నరులందరూ నాకు భయపడి వణికిపోతారు. 7 సంవత్సరాల ట్రిబులేషన్ పీరియడ్లో కృమరించబడుతున్నటువంటి అనుభవాల్లో ఇది మనకు జ్ఞప్తికి తీసుకుని రాబడుతుంది. కొండపేటలు పడతాయి, గోడలన్నీ నేలబడతాయి, పర్వతాలన్నీ ఖడ్గం మీద తప్పిస్తాయి, ప్రతివాని ఖడ్గం వాని సహోదరుని మీద పడిపోతుంది. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. తెగులు పంపి హత్య కలుగు చేసి అతని మీద, అతని సైన్యపు వారి మీద, అతనితో కూడిన జనములనేకం మీద ప్రళయమైన వానను, పెద్ద వడగళ్లను, అగ్నిగంధకాలను కురిపించి నేను అతనితో వ్యాజ్యమాడతాను. నేను యెహోవానే ఉన్నాను అన్యజనులు తెలుసుకున్నట్లు నేను ఘనత వహించి నన్ను పరిశుద్ధపరుచుకుని వారి ఎదుట నన్ను తెలియపరుచుకుంటాను. 7 years ట్రిబ్యులేషన్లో ఇజ్రాయేలు జనాంగం మరియు లోకమంతా క్రీస్తు విరోధికి లోబడిన కారణాన అనేక శ్రమలు అనుభవిస్తారు. అపవాది అనేక శ్రమలను కలిగిస్తాడు. దాని అనంతరం ప్రభు వారి యొక్క 1000 సంవత్సరాల పాలన, 1000 సంవత్సరాల పరిపాలన అనంతరం ఈ గోగు మాగోగులు సాతాను ప్రేరితులై గొప్ప ఇస్కరీయులతో విస్తార సైన్యంతో వారు దండెత్తి వస్తారు, దహించబడతారు. 38వ అధ్యాయం రేపటి వాక్య ధ్యానంలో మనం ధ్యానం చేద్దాం. ఇందులో కూడాను ఇంచుమించుగా ఇదే సమాచారం. ఎండ్ టైమ్స్లో ఇశ్రాయేలు మీదకి లేచిన వారి మీదకి ఏం జరుగుతోంది అనేది సమాచారం. నేటి ఎపిసోడ్కు సహకారం ఇచ్చిన కుటుంబం ఏలూరు లంకపేట వాస్తవ్యులు, నేటి దినం వివాహ దినం జరుపుకుంటున్న సహోదరి అబ్దుల్ చాన్ బేగ్, మస్తాన్ బీ గారులకు శుభాకాంక్షలు. గౌసీ సప్లైర్స్ వారికి తల్లి హలీమా బేగం, అత్తగారు ముంతాజీ బేగం, కుమారులు అన్వర్ బేగ్, గౌసి బేగ్, అక్క ఫాతిమున్నిసా బేగం, బావగారు వజీర్ అహ్మద్ గారులకు ధన్యవాదాలు. ఈ కుటుంబాలు ప్రభువును తెలుసుకున్నాయి. చాలా సంతోషిస్తున్నాను. ఈ కుటుంబాలను ప్రభువు దీవించినట్లు ప్రార్థిద్దాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా యెహెజ్కేలు గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే యేసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రీతాన్ని మీకు వందనాలు. నేటి దినం వివాహ దినం జరుపుకున్న చాంద్ బేగ్, మస్తాన్ బీ గారులను దీవించండి. వారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించండి. రేపటి నుండి ఎపిసోడ్ సహకారులు లేరు ప్రభు, పంపించండి. యేసు దివ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభువు వారి యొక్క కృప,
పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైండును గాక. ఆమేన్.